హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చిల్లీ ఫ్లేక్స్ని మనం పిజ్జా టాపింగ్స్లోకి, పాస్తా తయారు చేసుకున్నప్పుడు, ఇంకా రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకునే వేపుడు కూరల్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం మార్కెట్లో తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది, కానీ మనం ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకుంటే 5 నిమిషాల్లో చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవచ్చో తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఎండుమిరపకాయలని తీసుకుని దీనికున్న తొడుముల్ని తీసేసుకుని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా తొడుములు తీసుకుని అన్నిటినీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు, మనకి ఫ్రెష్ కరివేపాకు దొరుకుతుంది కదా, ఆ కరివేపాకుని కడిగి నీడలో 2 రోజులు ఆరబెట్టుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని 1 కప్పు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా 1 కప్పు, అంటే చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడు మనకి 1 కప్పు వచ్చే విధంగా చూసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఎండుమిరపకాయల్ని 2 ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీలో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిరపకాయలు ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఎండుమిర్చిలోని గింజలు కూడా ఇలా వచ్చేస్తాయి, కాబట్టి ఇవి కూడా దోరగా రోస్ట్ అవుతాయి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని మనం చిల్లీ ఫ్లేక్స్ని తయారు చేసుకోవడం వల్ల మనకి ఇవన్నీ కూడా నిల్వ ఉంటాయి. మనకి సంవత్సరం పాటు కూడా మనకి ఇది నిల్వ ఉంటుంది. మనం స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం మనం ఏదైనా సీసాలో వాటిల్లో స్టోర్ చేసుకునేటప్పుడు తడి లేకుండా చూసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనకి ఇలా కొంచెం వడిలిన తర్వాత, అంటే 2 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత వేసుకుంటే మనకి బాగా నిల్వ ఉండడానికి బాగుంటుంది. మనం పచ్చిది ఏమన్నా వేసుకున్నాం అనుకోండి, ఇదంతా కూడా కొంచెం చెమ్మదనం అనేది అలాగే ఉండిపోతుంది. అందుకని బాగా కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు డ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మనకి పచ్చిదనం ఉంటే తెలిసిపోతుంది. ఇలా అంటే కొన్ని మనకి డ్రై అయిపోయి ఉంటాయి, కొన్ని మాత్రం పచ్చిగానే ఉంటాయి. అందుకని 2-3 అలా చూసుకుని చెక్ చేసుకుంటే, ఇది చూసారా మనకి డ్రై అయిపోయింది, బాగా పౌడర్ లాగా వస్తుంది. అలా చెక్ చేసుకుని మెత్తగా ఉన్నా కానీ మనం బాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే మనం మాడిపోకుండా కూడా చూసుకోవాలి. మనం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నట్టయితే మాడిపోకుండా కరెక్ట్గా రోస్ట్ అవుతాయి. ఈ విధంగా మనకి క్రిస్పీగా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఇలాగే 1 నిమిషం పాటు ఉంచినట్టయితే ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మనకి పౌడర్ చేసుకున్నప్పుడు కానీ నిల్వ ఉంచుకున్నప్పుడు కానీ బాగుంటుంది అన్నమాట. అంటే స్టోర్ చేసుకుంటాం కదా, సో మనకి పాడవకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా, కొంచెం మనకి ఫ్లేక్స్ లాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. వీటిని మనం పిజ్జాలోకి, లేదంటే పాస్తా, ఇంకా మనం కర్రీస్ యూస్ చేస్తాం కదా, ఫ్రైలో చేసుకుంటాం కదా, వాటిలోకి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనకి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి మనం చేసుకున్నామంటే నెల రోజుల వరకు కూడా మనం మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తయారు చేయడం కూడా చాలా తేలిక, కాబట్టి మనం ఒకసారి తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి మనకి పని కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.